ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ ప్రీవియస్ డేస్లో ఇక్కడ కేంద్రంలో ఎవరున్నా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, చాలా బాగుండేది రిలేషన్. కానీ ప్రస్తుత పరిస్థితి అలా ఉండదేమో అని కూడా అభిప్రాయం వెలిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఉంటుంది. ఆర్టికల్ 370 తీశారు, ఎవరు తీసుకురాలేరు మళ్ళీ. అది కూడా చాలా లైట్గా మాట్లాడారు. అది ఫ్యాక్టర్ అయిపోయింది. 2019లో ఆ ఎలక్షన్ అయ్యాక 370 తీశారు. అది ఎన్ని రోజులు చెప్పుకుంటావు? బీజేపీ కూడా తీశారు, కరెక్టే, బాగా చేశారు, బాగున్నది, అంతే. 5 సంవత్సరాల తర్వాత పాత పడిపోతాయి. ఈ గిఫ్ట్స్ అయ్యి పాత పడిపోతాయి. ఏం తెచ్చో కొత్తగా అనుకుంటాం కదా. సో అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. నేను ఆనందపడుతున్నా బీజేపీ ఓడిపోయినాను కాశ్మీర్లో. బీజేపీ గెలుస్తుంటే ఎలక్షన్ ఫ్రాడ్లెంట్ ఎలక్షన్ అని అందరూ చెప్పారు కాబట్టి వాళ్ళు గెలవటంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఎంత వైబ్రెంట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉన్నదే అని ఇంటర్నేషనల్ గా చెప్పుకోవచ్చు కదా. అదే బీజేపీ గెలిస్తే బెదిరించారు, ఓట్లు తీసుకున్నారు, దొబ్బేశారు అంతా. అది దేశానికి మంచిది బీజేపీ గెలవకపోవడం. మళ్ళీ బీజేపీ అన్ని చోట్ల గెలిస్తే మళ్ళీ అది కూడా ఈ పూర్వం చేసే తంతనాలు చేస్తారు కాబట్టి బీజేపీ కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో మంచి లెసన్ వచ్చింది. మీరు ఇంకా చెప్తా నైస్ ప్రశ్న అడిగారు. ఫామ్ లాస్ ఏమైంది? ఫామ్ లాస్కి 2024లో దెబ్బ కొట్టారు కదా పార్లమెంట్లో. ఎన్నిసార్లు కొడతారు ఒక్కది? సో అది కూడా కొంచెం మార్చుకుంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొత్త మంత్రిని తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ అనేది చాలా సెన్సిటివ్, అక్కడ మొండిగా ఉంటాం. బీజేపీ అనవసరం అది అవాయిడ్ చేసేది ఆ స్కీమ్. ఎందుకంటే ఎమోషనల్ గా ఫీల్ అయిపోతున్నారు. జాట్స్ ఏంటి, అందరూ పంజాబీస్, సిఖ్స్ ఎక్కువ ఆర్మీకి వాళ్ళే ఇస్తారు, సైన్యాన్ని ఎక్కువ కాసేది వాళ్ళే. కాబట్టి కొంచెం బీజేపీ కూడా సెన్సిటివ్ గా లేకపోవటం ఇబ్బందులు తెచ్చుకుంటారు. మధ్య తరగతి వాళ్ళు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో షాక్ వచ్చిందంటే మధ్య తరగతి వాళ్ళు కూడా కోపం ఉండి ఓటు వేయలేదు, వ్యతిరేకం అయిపోయిందా. అది దిద్దుకుంటారా బీజేపీ? ఇది ఒక మంచి అవకాశం. ఇది ఏంటంటే నేను అనుకుంటున్నా ఆయన పెద్ద మోడీ ఫ్యాక్టర్ కాదు, స్థానిక ఫ్యాక్టర్ తో బయటకు వచ్చారు. మోడీ ఫ్యాక్టరీ, మోడీ గాలే మళ్ళీ అంటే మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ తగులుతాయి. ఇది చాలా జాగ్రత్తగా ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ప్రభుత్వం నడుపుకోవటానికి. మాట చెప్పాను మీకు, allies కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఇవాళ నుంచి ఢిల్లీలో. అది మర్చిపోవద్దు. అది కనపడకుండా వాళ్ళ సైజ్ తగ్గింది, ఎందుకంటే బీజేపీ పెరిగింది. ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా చూసుకోండి. ఇవాళ హర్యానాలో ఓడిపోయి ఉంటే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా, పోలే మనకి ఇంకా బాగుంటుంది మన మాట వినాలని. అది పోయింది. అది చాలా పెద్ద, మీరు ఆలోచించండి, అది కూడా పెద్ద డెవలప్మెంట్. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇది పెద్ద నెగిటివ్. ఆ 5 కనపడే వాళ్ళు ఫెయిల్ ఉన్నట్టే కదా. మిగతా కాంగ్రెస్ వర్కర్స్ అందరూ ఆలోచిస్తుంటారు కదా, ఇదేం చేస్తున్నారు ఏంటి అని. చాలా చిన్న రాష్ట్రం, పెద్ద ఇంపాక్ట్. రైట్ సార్. సో మొత్తానికి రెండు పార్టీలు కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీజేపీ అటు జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, కాంగ్రెస్ ఇక్కడ హర్యానాలో అవ్వచ్చు, ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకోవాలి. బీజేపీ ఈ విషయంలో ఒకంత ముందుగానే ఆలోచించింది, తమ స్ట్రాటజీలు మార్చింది, తమకు ఎక్కడ నెగిటివిటీ ఉందో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. సో ముఖ్యమంత్రిని మార్చడమే కాకుండా ఎక్కడెక్కడైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఫలితం సాధ్యమైంది అనేది ప్రస్తుత ఫలితాలు అయితే ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి.